రేపు శుక్రవారం రోజున 6 నుండి 7:45 లోపు గుమ్మం దగ్గర ఇది కాల్చండి. ఇలా కాలిస్తే మీ కష్టాలన్నీ కూడా పోయి కోట్లు వచ్చి పడతాయి. అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మీకు కావలసినంత ఐశ్వర్యం ఇస్తుందని మనం చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటేనండి, గుమ్మం దగ్గర ఇది ఖచ్చితంగా కాల్చండి. అసలు గుమ్మం దగ్గర ఏం కాల్చాలి, ఏం కాలిస్తే అమ్మవారి యొక్క అనుగ్రహంతో మన కష్టాలు పోయి మనకు ధనం వస్తుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా మనకు శుక్రవారం ఏంటంటే కనుకనండి లక్ష్మీదేవికి అంకితం చేయబడే రోజునమాట. ఈ రోజునండి మనము ఎంత లేరివారమైనా సరేనండి లక్ష్మీదేవికి దీపం పెట్టడం కానీ, అమ్మవారికి ఏదైనా సరే అంటే పళ్ళని అంటే ఫలాన్ని సమర్పించడం కానీ, మన దగ్గర ఉండే చిన్న బెల్లం ముక్కనైనా సరే మనం నైవేద్యం పెడుతూ ఉంటాము. ఎందుకంటే ధనానికి ఆది దేవత లక్ష్మీదేవి. మరి లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉంటారు కదా. అంటే లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని చాలా మంది కూడా ఏంటంటే కనుకనండి అనేక రకాల పరిహారాలు, విధి విధానాలను ఆచరిస్తూ ఉంటారు. సింపుల్గా ఏంటంటే కనుక మీరు ఈ విధంగా చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి మీరు అంటే వీడియోలో చెప్పే విధంగా చేసేసుకోండి. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సంపాదన పెంచుకోండి. చక్కటి అభివృద్ధితో పాటు ఐశ్వర్యాన్ని కూడా పొందండి. ముందుగా ఏంటంటే కనుకనండి మీరండి ఉదయం అంటే తొందరగా లేవటం, శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవటం, ఇంటిని వాకిలి శుభ్రం చేసుకోవటం, ఆ తర్వాత గుమ్మానికి పసుపు రాయాలి. ఖచ్చితంగా ఏంటంటే కనుక శుక్రవారం అండి మనం ఏ రోజు చేసినా చేయకపోయినా మాత్రం శుక్రవారం ఏంటంటే కనుక గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెడితేనే ఆ ఇంటికి కళ వస్తుంది. అలాంటి గుమ్మాన్ని అమ్మవారు ఇష్టపడుతూ ఉంటారనమాట. అంటే లక్ష్మీదేవికి నచ్చుతూ ఉంటుందన్నమాట. ఇలా పెట్టేసిన తర్వాత ఏంటంటే వాకిట్లో ముగ్గు పెట్టండి. మీరు రోజు పెట్టకపోయినా పర్వాలేదు, శుక్రవారం వాకిట్లో ముగ్గు ఖచ్చితంగా ఉండాలి, తప్పనిసరిగా ఉండి తీరాలని చెప్పొచ్చు. ఇలా పెట్టేసుకోండి. ఇక తర్వాత మీరు ఇల్లంతా కూడా పసుపు నీళ్ళు చల్లుకోండి. శుక్రవారం పూట పసుపు నీళ్ళు ఇంట్లో చల్లినా, నీళ్ళల్లో అత్తర్ని కలిపి ఇంట్లో చల్లినా మనకేంటంటే కనుక దేవతలు మన ఇంట్లోకి ప్రవేశిస్తారు. ఎవరి రాక కోసం మనం ఇదంతా చేస్తున్నామో వారే మన ఇంట్లో అడుగు పెట్టడము, పీట వేసుకుని కూర్చోవటము, ఆ తల్లి మన ఇంట్లోని శాశ్వతంగా ఉండిపోవటం, ఇలాంటివి మనం కొన్ని చూడగలుగుతామని చెప్పొచ్చు. ఈ విధంగా మీరు ప్రయత్నించుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే స్నాన కార్యక్రమాలు చేసుకొని ఉతికిన బట్టల్ని ధరించండి. ఉతికిన బట్టలు ధరించిన తర్వాత పూజ గదిలోకి వచ్చేసి లక్ష్మీదేవి పటాన్ని క్లీన్ చేసుకొని ఆ తర్వాత అండి మీ దగ్గర ఉండే పుష్పాలు, ముఖ్యంగా ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇదేంటంటే కనుక మనకు శాస్త్రాల్లో చెప్పబడ్డదనమాట అండి. శుక్రవారం పూట మనం పూజ చేస్తే మనము అంటే లక్ష్మీదేవిని నిండుగా అలంకరించుకోవాలి. ఆ తల్లికి ఎర్రటి పుష్పాలంటే చాలా ఇష్టం. ఒకవేళ మీకు కోరికలు ఉన్నాయి తీరటం లేదనుకోండి, అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక తామర పుష్పాలు ఉంటాయి కదా, లక్ష్మీదేవి తామర పుష్పం పైన కూర్చొని ఉంటుంది కదా, ఆ తామర పుష్పాలను అమ్మవారికి సమర్పిస్తే మన కోరిక ఖచ్చితంగా తీరుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి దొరికితే ఒకవేళ తెచ్చేసుకుని ఆ పుష్పాలను లక్ష్మీదేవికి సమర్పించండి. దొరకకపోతే నార్మల్గా మీ దగ్గర ఉండే ఎర్ర గులాబీలు, అలానే కాకుండా ఎర్ర మందార పువ్వులతో అమ్మవారిని అలంకరించుకొని అనంతరం వచ్చేసి దీపం పెట్టి ఆ తర్వాత ఏంటంటే కనుక మనము ఆ దీపంలో ఒక లవంగాన్ని వేసుకోవాలి. అలా లవంగాన్ని వేస్తే అది లక్ష్మీదేవికి చేరే దీపం అని శాస్త్రం చెబుతుంది. అంటే పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది అనమాట. ఇలా పెట్టేసిన తర్వాత మీరు మీ దగ్గర ఉండే చిన్న బెల్లం ముక్క కానీ, అరటిపండు కానీ, లేదంటే కనుక ఆ ఫలం ఏ ఫలమైనా పర్వాలేదు, ఆ సమయానికి ఏ పళ్ళు ఉంటే అవి మీరు పెట్టుకోవచ్చు. లేదండి అనుకుంటే కొంచెం పంచదార, ఒక స్పూన్ అంత పంచదార మీరు ప్లేట్లో పోసి కూడా అమ్మవారి పటం ముందు పెడితే అది లక్ష్మీదేవికి నివేదన అయిపోతుంది. తీపి పదార్థం అంటే లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి ఈ విధంగా మనము బెల్లం కానీ, పంచదార కానీ, లేదంటే మీ దగ్గర ఉండే స్వీట్స్ ఏవైనా సరేనండి నైవేద్యంగా పెట్టొచ్చు. మనం ఎంగిలి చేయండి ఏదైనా నైవేద్యం పెడితే అది భగవంతుడికి చేరే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ విధంగా దీపం, ధూపం, అలానే కాకుండా తులసికోట దగ్గర కూడా ఏంటంటే కనుక దీపం, ధూపం పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఇలా పెట్టేసిన తర్వాత శుక్రవారం రోజు ముఖ్యంగా తులసి కోట అనేది అంటే తులసి చెట్టు అమ్మవారి రూపంగా మనము అంటే భావించుకొని పూజలు చేస్తూ ఉంటాం. కాబట్టి మీరేంటంటే కనుక తులసి కోట చుట్టూ ప్రదక్షిణ చేసిన, తులసమ్మను అంటే పూజించిన, ఆరాధించిన మంచి ఫలితాలు ఉంటాయి. మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం ముఖ్యమైన పనుల కోసం వెళ్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక తులసి కోట దగ్గరికి వెళ్ళేసి నమస్కారం చెప్పుకొని తులసి గద్దెలో అంటే మట్టి ఉంటుంది కదా, ఆ కోటలో ఆ మట్టిని నుదిరి భాగాన కానీ కంఠం దగ్గర కానీ ధరించి వెళితే మీరు వెళ్ళే పని ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. పనులలో ఏంటంటే కనుక లాభాలు ఉంటాయన్నమాట. ఈసారి నుంచి ఈ విధంగా ట్రై చేసుకోండి. శుక్రవారమే చేయాలా, మిగతా వారాల్లో చేయకూడదండి అంటే ఎప్పుడైనా చేయొచ్చు, ఎప్పుడు చేసిన ఫలితాలు అయితే వస్తాయన్నమాట. ఇలా చేసేసుకుంటే సరిపోతుంది. మీరు ఇంకా తర్వాత ఏంటంటే కనుకనండి దగ్గరలో ఉండే అమ్మవారి రూపంగా భావించుకునే ఆలయాలకు వెళ్ళవచ్చు. లేదు మాకు కుదరదనుకుంటే మాత్రం మీరు ఇంట్లోనే సింపుల్గా పూజ చేసుకోండి. కాళ్ళకు ఖచ్చితంగా పసుపు రాసి పూజ చేయండి. అలా చేస్తే లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతూ ఉంటుందన్నమాట. అంటే అందరినీ అలా నచ్చుతూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి. ఇక ఆ తర్వాత అమ్మవారి అనుగ్రహం కలిగి ఇల్లంతా కూడా మీకు అనుకూలించాలంటే ఒక కొబ్బరికాయ తీసుకోండి. అంటే ఇది కోరిక తీరటానికి కూడా ఒక రకంగా ఉపయోగపడుతుంది, ఇంటి పరంగా బాగుండటానికి కూడా ఉపయోగపడుతుంది అనమాట. ఇలా కొబ్బరికాయ మీద
ఏంటంటే కనుక పీచు తీయకుండా ఈ విధంగా అండి ఇక్కడ చూపించే విధంగా స్వస్తి గుర్తు వేయండి. వేసిన తర్వాత కొబ్బరికాయని కొట్టండి. కొట్టిన తర్వాత లక్ష్మీదేవికి సమర్పించండి. ఆ నీళ్ళని కూడా కింద వదిలేయండి. మీరు ఆ నీళ్ళని ఏంటంటే కనుక తాగడం ఇలాంటివి చేయకూడదు. కొబ్బరికాయలోని నీళ్ళు ఏంటంటే కనుక కింద వదిలిపెట్టడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. చాలామంది కూడా ఏంటంటే కొబ్బరి నీళ్ళని తాగుతూ ఉంటారు. కొంతమంది కొన్ని దగ్గర కొబ్బరి నీళ్ళని వదిలేస్తూ ఉంటారు. వదిలేయటమే చాలా మంచిది అనమాట. ఆ నీళ్ళు ఏంటంటే కనుకనండి దైవం దాహం తీరుస్తుందని మనకు పురాణాలు చెబుతున్నాయి అనమాట. ఆ నీళ్ళతోనే ఏంటంటే కనుక మనకు మంచి జరుగుతుందని కూడా చెప్పొచ్చు. అలా వీలుంటే అలా వదిలేసుకోండి. ఇక ఈ విధంగా సింపుల్గా ఇంట్లో పూజ చేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా మీ కోరిక కూడా తీరుతుంది. కోరిక తీరాలంటే మీరు సంకల్పం చెప్పుకోవాలి. కష్టం నష్టం పోవాలన్నా, ఇల్లు అనుకూలించాలన్నా, ఇంటి వాతావరణం బాగుండాలన్నా సరే, మీరు ఏదైనా సరే మీకు సమస్య ఉంటే దాని గురించి చెప్పేసుకుని కొబ్బరికాయ కొట్టేసుకోవచ్చు. అలా కొట్టేసుకోవడం వల్ల కూడా ఫలితాలు వస్తాయని మనకు శాస్త్రాలే చెబుతున్నాయి అనమాట. కొబ్బరికాయ కొట్టడం వల్ల మనకైతే అద్భుతం జరుగుతుందన్నమాట. లక్ష్మీదేవి కొబ్బరికాయ కొట్టడం వల్ల మనని ఇష్టపడుతూ ఉంటుంది. కొబ్బరికాయ అమ్మవారికి సమర్పిస్తే చాలా మంచిదండి. ముఖ్యంగా శుక్రవారం చాలామంది చెయ్యరు, కానీ చెయ్యండి వీలుంటే. కొబ్బరికాయను కొట్టండి. ఇక తర్వాత ఈ విధంగా సింపుల్గా ఇంట్లో పూజ చేసేసుకోండి సరిపోతుంది. గుమ్మం దగ్గర ఇప్పుడు మనం చెప్పే విధంగా ఏంటంటే కనుక సాయంత్రం సంధ్యా సమయం లక్ష్మీదేవి భూమి మీదే సంచరిస్తూ ఉంటుంది. అంటే భూమి మీదే తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ తల్లి మన ఇంట్లోకి రావాలి కదా. మన ఇంట్లోకి రావాలంటే మనం కొన్ని విధి విధానాలతో పాటు కొన్ని పరిహారాలు తప్పక చేయాలి. ఇలా మనం ఏంటంటేనండి గుమ్మం దగ్గర కొన్ని పరిహారాలు చేయటం వల్ల మన ఇంట్లో ఉండే చెడు పోయింది అనుకోండి, మనకు మంచి జరుగుతుంది. అలా మంచి జరిగితే అలా ఏంటంటే కనుక లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది. ఆ లక్ష్మీదేవి మన ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చొని మనకు కావలసినంత ఐశ్వర్యం ఇస్తుంది, సంపాదన పెంచుతుంది. 4 వైపుల నుంచి కూడా ధనం అంటే ఏదో ఒక రూపంలో మన దగ్గరకు వచ్చేలాగా చేస్తుంది. మనం ఎంతటి దరిద్రంలో ఉన్నా సరేనండి ఆ తల్లి మనని ధనవంతుల్లాగా మారుస్తుందని చెప్పొచ్చు. అందుకే చాలా మంది కూడా శుక్రవారం పూట సంధ్యా సమయంలో ఇంటి ముందు ఒక దీపమైన సరేనండి వెలిగించుకుంటూ ఉంటారు. మనం ఎంత తూడ్చి ముగ్గులు పెట్టుకున్నా, మనం ఏం చేసుకున్నా ఫలితాలు ఉండవు. కానీ గుమ్మం దగ్గర కుడివైపున ఒక్కసారి అండి దీపం పెట్టి చూడండి. మళ్ళీ మీ జీవితంలో మెరికల్ చూసి ఏంటంటే కనుక మళ్ళీ దీపం పెడుతూనే ఉంటారనమాట. అంత మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఆ రిజల్ట్ మీరే మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి వీలుంటే ఆ విధంగా ఏంటంటే కనుక చేసుకోండి సరిపోతుంది అనమాట. ఇక మీరేంటంటే గుమ్మం దగ్గర ఎందుకు కాల్చాలండి అని మీకు సందేహం రావచ్చు. మీరు ఎక్కడి నుంచి అయితే అంటే కొందరికి 2 గుమ్మాలు ఉంటాయి, కొందరికి ఒక గుమ్మమే ఉంటుంది. కాబట్టి మీకు ఎక్కడ చేయాలనిపిస్తే అక్కడ చేయండి. ఇదే గుమ్మం దగ్గర చేసుకోండి, ఇలానే చేయండి అని కాదండి. మీరు ఎక్కడ చేసినా కానీ ఫలితాలు ఉంటాయన్నమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక గుమ్మం దగ్గర ఈ పరిహారం సాయంత్రం సంధ్యా సమయం అంటే 6 నుంచి 7:45 మధ్య ప్రాంతంలో చేయాలి. ఎందుకంటే కనుక ఆ సమయాలలోనే కదా అమ్మవారు భూమిపైన సంచరిస్తూ ఉంటారు. అలా మనం పరిహారం చేసుకుంటే మన ఇంట్లో ఏది లేదని చెడు ఆ తల్లి మన ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటుంది. మనకు కావలసినంత ఐశ్వర్యం ఇస్తుంది, మనకు చక్కటి అంటే అభివృద్ధిని కూడా ఇస్తుందని చెప్పొచ్చు. అందుకే ఈ విధంగా మీరు ఈ సమయాలలోనే చేసుకోండి. ఇలా ఈ సమయాలలో చేసుకొని ఫలితం అనేది పొందండి. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మీరు ఈ విధంగా అంటే చేసిన తర్వాత అండి ఖచ్చితంగా అండి మీరు ఏంటంటే ఆశ్చర్యపోతారనమాట ఫలితాలను చూసి. అంత మంచి ఫలితాలు వస్తాయి. ఇల్లు అనుకూలించకన్నా, ఇంటి వాతావరణం బాగాలేకపోయినా, ఇంటిపై ప్రయోగాలు జరిగిన, ఇబ్బందులు ఉన్న ఇంట్లో అసలు మీకే పడట్లేదు, మీ పిల్లలకు మీకు పడట్లేదని మీరు బాధపడుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్లకు కూడా ఏంటంటే కనుక దైవానుగ్రహం కలుగుతుంది, డబ్బు వస్తుంది, సంపాదన పెరుగుతుంది, చక్కటి ఐశ్వర్యం అనేది లభిస్తుంది. అలానే కాకుండా ఆ తల్లి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చొని మీకు కావలసినంత అంటే సంపద చేకూరుతుందని చెప్పొచ్చు. ఇది చాలా మంది చేస్తారండి. మీరు కూడా ఈ విధంగా ఆచరించండి. గుమ్మం దగ్గర ఇది కాల్చడం అంటే కనుక మన ఇంట్లో ఉండే చెడునంతా కూడా మనం పోగొట్టుకున్నట్టు అనమాట. అంటే చెడు అనేది మన ఇంట్లోకి రాకుండా ఉండటానికి ఇది ఏకైక పరిహారం, చాలా శక్తివంతమైన పరిహారం. ఇది కాల్చిన తర్వాత ఆ పొగంతా కూడా ఇంట్లోకి వెళుతుంది. కాబట్టి ఆ పొగ ఏంటంటే కనుక మన ఇంట్లో మనకు తెలియకుండా ఉండే ప్రతికూల శక్తుల్ని తీసుకొస్తుంది. అలా తీసుకొచ్చి మన జీవితాన్ని మారుస్తుంది, మనకు అద్భుతమైన రిజల్ట్ని ఇస్తుంది అనమాట. అందుకే గుమ్మం దగ్గర చాలా మంది కూడా ఏంటంటే కనుక ఇలాంటివి కాలుస్తూ ఉంటారండి. ఇలా కాల్చడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని ఒక నమ్మకం అనమాట. మీరు కూడా మీ ఇంటి పరంగా బాగాలేదు, ఇబ్బందులు ఉన్నాయనుకుంటే మాత్రం ఈ పరిహారం చేసుకోండి. చిన్న సైజులో ఉండే మట్టి ప్రమిదను తీసేసుకుని అందులో ఏంటంటే కనుక 5 యాలకులు, 5 లవంగాలు, 5 మిరియాలు, అలానే కాకుండా 5 ఉప్పురాళ్ళు, కొంచెం అంత అంటే కొద్దిగా చిటికెడు కంటే కొంచెం ఎక్కువగా ఆవాలండి. చిటికెడు కంటే అంటే మీరు నార్మల్గా చెప్పాలంటే కనుక చిటికెడు 5 సార్లు తీసుకోండి ఆవాలను. మరీ మీకు ఎంత చిటికెడులో పడతాయో అంతే తీసుకోవాలి. అలా తీసేసుకొని మీరు ఇంకా ఏది తీసుకోకుండా ఇవన్నీ కూడా ప్రమిదలో పోసేసుకోవాలన్నమాట. అంటే 5 యాలకులు, 5 లవంగాలు, అలానే 5 మిరియాలు, కొద్దిగా ఆవాలు, అలానే కాకుండా ఉప్పురాళ్ళు పోసేసి ఇవి ఒక మట్టి ప్రమిద ఉంటుంది కదా, ఇది మీ చేతిలో పట్టుకొని మీరు ఏం చేయండి అంటే కనుక మీళ్ళండి అంటే హాల్, బెడ్రూమ్, కిచెన్ తిరిగి వచ్చిన తర్వాత గుమ్మం దగ్గర పెట్టేసి కాల్చండి. ఈ సమయాలలో 7:45 లోపు చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఆ సమయాలలో చేయటం వల్ల మనకు అద్భుతం జరుగుతుందన్నమాట. మన ఇంట్లోకి దుష్టశక్తులు అనేవి రావు. ఇల్లు కొన్ని భరిస్తుంది, కొన్ని భరించదు. ఇంటి పరంగా మనకి ఏంటంటే బాగుండదు. పిల్లలు కొట్టుకోవడం, తిట్టుకోవడం, ఇలా గొడవలు జరగటం, ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. ఏదో ఒక సమస్య, ఏదో ఒక బాధ, ఏదో ఒక ఇబ్బంది మా జీవితాన్ని అయితే అంతా కూడా ఇలా చేసేస్తున్నాయండి, మాకు అసలు ఏం చేయాలో అర్థం కావటం లేదని బాధపడిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళు శుక్రవారం పూట ఈజీగా చేసేసుకునే పరిహారం మిరియాలు, లవంగాలు
లవంగాలు, యాలకులు, అలానే కాకుండా ఏంటంటే కనుక ఉప్పు మన ఇంట్లోనే ఉంటుంది. మనం పెద్దగా బయట నుంచి కొన్ని తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదనమాట. ఇక ఆ తర్వాత మీరు ఇవన్నీ కూడా తీసేసుకోండి. ఇలా తీసేసుకొని ప్రమిదలో పోసేసుకొని అదేంటంటే కనుక వెలిగించండి. అది వెలగటానికి కొంచెం సమయం పడుతుంది కాబట్టి కొంచెం మీరు కావాలంటే కర్పూరాన్ని కూడా వేసుకోవచ్చు. అలా వేసేసి మీరు వెలిగించుకున్నా కానీ ఫలితాలు వస్తాయి. అలా వెలిగేటప్పుడు ఆ పొగ ఉంటుంది కదండి, అదంతా కూడా ఏంటంటే కనుక మీ ఇంట్లోకి వెళ్ళేలాగా చూసుకోండి. అంటే ఆ పొగ అంతా కూడా మీ ఇంట్లోకి వెళ్ళింది అనుకోండి, ఒకవేళ మీ ఇంట్లో మీకు తెలియకుండా కారాత్మక శక్తి ఉంది, నెగిటివ్ ఎనర్జీ ఉందనుకోండి, దానివల్లనే కదా మీరు సఫర్ అయిపోతున్నారు, దానివల్లనే కదా మీరు ఇబ్బంది పడుతున్నారు. ఆ పొగంతా కూడా ఆ ఇంట్లో ఉండే దుష్టశక్తులను తీసుకురావడానికి, ఆ ఇంట్లో ఉండే దుష్టశక్తులను గుంజటానికి ఉపయోగపడుతుంది. అంటే గుంజి బయటికి తీసుకురావడానికి కూడా ఈ పొగ అనేది ఉపయోగపడుతుంది. ఇంట్లోకి మొత్తం పోవాలండి అంటే కనుక కొంచెం పొగ ఇంట్లోకి పోతే సరిపోతుందండి. ఎక్కడ చెడున్నా, ఏ మూలలో చెడున్నా కానీ తీసుకురావడానికి మాత్రం ఈ యొక్క పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి చేసేసుకోండి, చేసేసి ఫలితం పొందండి. గుమ్మం దగ్గర కాల్చండి. ఈ గుమ్మం దగ్గర కాల్చాలి, ఆ గుమ్మం దగ్గర కానీ కాదు, మీకు ఎక్కడ కంఫర్ట్ ఉంటే అక్కడ అనమాట. అంటే కుడివైపు కొంతమందికి ఏంటంటే కనుక కాల్స్తే బాగుంటుంది అనిపిస్తుంది, కొంతమందికి ఎడమ దగ్గర. ఇలా మీ ఇష్టాన్ని బట్టి మీ మనసు ఏదైతే చెబుతుందో అది చెయ్యండి. అది చేసేసి ఫలితం పొందండి. ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుంది. దాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఆ తల్లి మీ ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చొని మీకు కావలసినంత సంపద చేకూరుస్తుంది అనమాట. ఇంట్లో ఉండే చెడు పోయి ఇంట్లో అందరూ కూడా కలిసిమెలిసి ఉండటం, ఐక్యమత్యంగా ఉండటం, ఒకరి మాట ఒకరు వినటం, గౌరవించుకోవటం, ఇలాంటివి మనం ఏంటంటే చూడగలుగుతామని చెప్పొచ్చు. ఇది మొత్తం కాలిపోయిన తర్వాత ఆ బూడిదని తీసుకెళ్ళి కొంచెం దూరంగా పడేసుకోండి. ఇంకా మంచి ఫలితం అయితే వస్తుంది. ఇంట్లో ప్రశాంతత, అలానే కాకుండా ఇంట్లో సుఖ సంతోషాలు, ఇవన్నీ కూడా మీరే మీ కళ్ళతో చూస్తారని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ప్రయత్నించుకోండి. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా సుగంధ ద్రవ్యాలు, అమ్మవారికి ఎంతో ఇష్టమైనవి. ఆ తల్లి చాలా చాలా నచ్చుతూ ఉంటుంది. ఆ తల్లి ఏంటంటే కనుక చాలా ఇష్టపడుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటివి ముఖ్యంగా మనం ఏంటంటే కనుక నండి గుమ్మం దగ్గర కాలిస్తే మన ఇంటిపై నరకన్ను, నరదిష్టి, చెడు కన్ను, చెడు దిష్టి ఇలాంటివి ఉంటూ ఉంటాయి. జనఘోష ఇలాంటివన్నీ కూడా మన ఇంటికి పట్టి పీడిస్తుంటాయి మన ఇంటిని. అలా పట్టి పీడించినప్పుడు కొంతమంది మనం అంటే గిట్టని వారండి ఏం చేస్తారండి, మన ఇంట్లో గొడవలు క్రియేట్ చేస్తూ ఉంటారు, మన ఇంటిపై ప్రయోగాలు చేస్తూ ఉంటారు, మనని ఇబ్బంది పెడుతూ ఉంటారు కదా. అలాంటి వాటి నుంచి కూడా మీరు సింపుల్గా ఈజీగా బయటపడవచ్చు. చాలా చాలా శక్తివంతమైన పరిహారం, చాలా అద్భుతమైన పరిహారం. కాబట్టి మీరు ఈ విధంగా ఆచరించేసి ఫలితం పొందండి. మీకుండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకోండి. మంచి ఫలితంతో పాటు ఆ తల్లి మీ ఇంట్లో అడుగు పెడుతుంది, మీకు కావలసినంత ఐశ్వర్యం ఇస్తుంది, మీ సుడిని తిప్పేసి మీకంతా కూడా మంచి జరిగేలాగా చేస్తుందని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి, పురాణ గ్రంథంలో కూడా చెప్పబడ్డది. కాబట్టి ఈ విధంగా మీరు ప్రయత్నించేసి మీకుండే అంటే ఇబ్బందులు కావచ్చు, బాధలు కావచ్చు, కష్టాలు కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు అండి, అవన్నీ కూడా పోయేలాగా చేసేసుకోండి, సరిపోతుంది అనమాట. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక శుక్రవారం రోజున ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఒక తెల్లని కాగితం తీసుకుని అందులో ఒక స్పూన్ అంత జీలకర్ర, ఒక 7-8 కర్పూర బిళ్ళలు, అంటే నార్మల్గా ప్రతిదినం మనం హారతిస్తాం కదా, ఆ కర్పూర బిళ్ళలు తీసుకోండి. కొంతమందికి ఏంటంటే కనుక శరీరం సహకరించదు, శరీరం అంటే సహకరించక ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఎప్పుడు చూసినా కానీ సోమరితనంగా ఉంటారు, పని చేయాలంటే ఇంట్రెస్ట్ ఉండదు, పని చేయాలంటే చేత కాదు, కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఎలాగైనా సరే పని చేయాలని పట్టుదలతో చేస్తూ ఉంటారు, కానీ మధ్యలోనే పని ఆగిపోతూ ఉంటుంది. అసలు మాకెందుకు ఇంత బద్ధకం, మేము ఎందుకు ఇలా సోమరిపోతుల్లాగా అయిపోతున్నాం, మేము ఏం చేయాలి అసలు అని కొంతమంది బాధపడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్లకు ఒక తెల్లని కాగితం తీసుకుని ఒక స్పూన్ అంత జీలకర్ర, ఆ తర్వాత 7-8 అంటే కర్పూర బిళ్ళలు, 5 కూడా వేసుకోవచ్చు. కాబట్టి వేసేసి చిన్న పొట్లం కట్టేసి ఆ వ్యక్తులండి, అంటే ఇప్పుడు ఎవరికైతే ఉద్యోగం కావాలి, బాగా నడవాలి, ఇబ్బంది ఉండకూడదు, అలానే కాకుండా బాగా కలిసి రావాలని కోరుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి ఈ పరిహారం చక్కగా పనిచేస్తుంది అనమాట. ఇలా చేసిన తర్వాత మీరు ఆ పేపర్లో ఉండే జీలకర్ర ఇదంతా కూడా తీసుకొని తల చుట్టూ 11 సార్లు తిప్పి బయట పెట్టి కాల్చి మీరు ఆ కాలిన బూడిదంతా కూడా ఎత్తి ఒక చోట పోసేయండి. ఇలా పోసేసిన తర్వాత మీరు కాళ్ళు చేతులు శుభ్రం చేసుకొని ఇంట్లోకి వెళ్ళిపోండి. ఇక సరిపోతుంది అనమాట. చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారు, చూసి ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు. చాలా శక్తివంతమైన పరిహారం అండి. ఇలాంటి పరిహారం ఏంటంటే కనుక చాలా అరుదుగా అనేది మనకు అంటే లభిస్తుందండి. అలా అరుదుగా వచ్చినప్పుడు, అలానే కాకుండా ఏంటంటే కనుక ఇలాంటి తిదివార నక్షత్రం ఉన్నప్పుడు మనం ఏంటంటే కొన్ని పరిహారాలను ఆచరించడం వల్ల, కొన్ని విధి విధానాలతో పాటు కొన్ని పరిహారాలు చేసుకోవడం వల్ల అయితే మంచి ఫలితాలను అయితే మనం చూడగలుగుతాం అనమాట. ఫలితాలు రావని కాదు, వస్తాయి, కాకపోతే కొంచెం సమయం అనేది పడుతుంది. అంత సమయం మనం వేచి ఉంటే సరిపోతుందండి, ఇంకా మనం మంచి ఫలితాన్ని అయితే పొందవచ్చు అనమాట. ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే ఇంకొకటి ఏంటంటే కనుక ఇలా గుమ్మం దగ్గర కాల్చడం వల్ల మన ఇంటిపై కొంతమంది మన వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, మన ఇల్లు బాగుందని, మన ఇంట్లో అంటే బాగుందని. అలానే కాకుండా ఏంటంటే కనుక మన ఇల్లు అంటే కొంచెం బాగున్నా, కొంచెం ఏదైనా బాధ ఉంటే ఎవరు రారండి, ఇబ్బంది ఉంటే మాత్రం నలుగురు వస్తారు. నలుగురు వచ్చి ఏంటంటే కనుక అక్కడ కూర్చుంటూ ఉంటారు, ఇబ్బంది పెడుతూ ఉంటారు. చాలా వరకు కూడా ఏంటంటే కనుక మనం పాడైపోవాలని కోరుకుంటూ ఉంటారు కదా. అలా కాకుండా మనకు మంచి ఫలితం రావడానికి, మన జీవితం మారడానికి, మనకంతా కూడా మంచి చేకూరడానికి ఉపయోగపడే పరిహారం. చాలా చిన్న పరిహారం కానీ ఫలితం ఎక్కువగా ఉంటుంది. అలానే మనం ఏంటంటే కనుక అమ్మవారి అనుగ్రహం కూడా పొందవచ్చు. కాబట్టి రేపు ఖచ్చితంగా అండి మీరు ఈ విధంగా ఏంటంటే కనుక పరిహారం చేసేసుకోండి, సరిపోతుంది. మంచి ఫలితాన్ని చూస్తారు, మీ జీవితాన్ని మీరే మీ చేతులతో మార్చుకుంటారు. ఇల్లు మీకు అనుకూలించేలాగా చేసుకోవడానికి ది బెస్ట్గా పనిచేసే పరిహారం అని చెప్పొచ్చు.